వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. నేను నందిని. ప్రస్తుతం మనతో కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీస గారు ఉన్నారు. ఈరోజు జరుగుతున్న ఇంటర్నేషనల్ మ్యూజియం డేకి సంబంధించి ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్, ఇప్పుడు మ్యాక్సిమం పిల్లలకి మ్యూజియం మీద కానీ లేకపోతే చారిత్రక కట్టడాల మీద కానీ ఒక అవగాహన లేదు. సో ఈ బాపూజీ మ్యూజియం వాళ్ళకి ఏ రకంగా దోహదపడుతుంది అంటారు? అండ్ ఇలాగే ఈ సెలబ్రేషన్ కూడా వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటారు? మన మ్యూజియంస్ రెపాజిటరీ ఆఫ్ హిస్టరీ. మ్యూజియంకి విజిట్ చేస్తే మనము ఇప్పుడు ఈ కాలమానానికి ఎలాగ వచ్చాము, గతం ఎలాగ ఉండింది అనే దాని మీద ఒక దర్పణంలాగా మనకి చూపిస్తుంది అమ్మా. హిస్టరీ మ్యూజియంస్ ఆర్ ది మిర్రర్స్ ఆఫ్ ద హిస్టరీ. కాబట్టి ఈ యంగ్ జనరేషన్స్ ముఖ్యంగా ఇక్కడ వచ్చి చూడడం వల్ల ఓహో మన ఎవల్యూషన్ ఇట్లా జరిగిందా, ఈ ప్రకారం వచ్చిందా అనే ఒక ఐ ఓపెనర్గా ఉంటుంది. ఇంకా బాపు మ్యూజియంకి వస్తే ఇక్కడే యాక్చువల్లీ ఇండిపెండెన్స్ స్ట్రగల్ జరుగుతున్నప్పుడు పింగళి వెంకయ్య గారు నేషనల్ ఫ్లాగ్ని చేసి గౌరవ గాంధీ గారికి హ్యాండ్ ఓవర్ చేసిన స్థలం ఇది. సో మన హిస్టరీ మన ఘట్టంలో ఇది ఒక వెరీ కీలకమైన, చాలా కీలకమైన ఒక సన్నివేశం. అది ఇక్కడ మన జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో, విజయవాడలో జరిగింది. కాబట్టి ఇక్కడ రావడంతో పిల్లలకి ఒకటి హిస్టరీ గురించి తెలియడం, దీంతోపాటు వాళ్ళకి ఆ గర్వంగా ఫీల్ అవుతారు. ఓహో ఇది ఇంత ఇతిహాసం ఉందా, దీనికి ఇంత మంచి చక్కగా ఉందా డీటెయిల్స్ అనేది. దీంతోపాటు ఇక్కడ చూస్తే ఆర్టిఫాక్ట్స్, ఈవెన్ స్టోన్ ఏజ్ది, మిసో స్టోన్ ఏజ్ది, అట్లాగే మోడర్న్ డెవలప్మెంట్ది, అలాగే ఇంతకు ముందు ఎట్లా ఇవాల్వ్ అయింది హ్యూమన్, అన్నీ కూడా హిస్టరీ ఇక్కడ మ్యూజియంలో పెట్టడం జరిగింది. సో ఇది ప్రాపర్గా మన హిస్టరీకి ఒక అద్దం లాంటిది మ్యూజియం అనేది. ఇక్కడ పిల్లలు వస్తే వాళ్ళు ఇంటెలెక్చువల్గా పెరుగుతారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పెరుగుతుంది, హిస్టరీ మీద ఆసక్తి వస్తుంది. హిస్టరీ తెలియనప్పుడు మనం హిస్టరీ సృష్టించలేమని చెప్తారు. కాబట్టి హిస్టరీని తెలుసుకుంటే వాళ్ళకి ఫ్యూచర్ ఐడియాస్ వస్తాయి. సో వాళ్ళు మన హిస్టరీని చూసుకుంటూ, హిస్టరీ నుంచి నేర్చుకుంటూ వాళ్ళు ముందుకు ఎలా హిస్టరీని సృష్టించాలనేది నేర్చుకుని ముందుకు వెళ్తారు. సార్, ఇక్కడికి వచ్చిన చాలామంది స్టూడెంట్స్ని అడిగాను. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఏం నాలెడ్జ్ గెయిన్ అయింది, దీని గురించి మీరు ఏమనుకుంటున్నారంటే అప్పుడు వాళ్ళు బాగా చెక్కారు, మనం కూడా అలా ఖాళీ ఉన్న టైంలో శిల్పాలు చెక్కితే మంచిది అంటున్నారు. అంటే వాళ్ళకున్న నాలెడ్జ్ ఎలాంటిది? సో ఇది ఇప్పుడున్న జనరేషన్ మీద ఏ రకంగా ప్రభావం పడుతుంది సార్? ఎడ్యుకేషన్లో కూడా మార్పు రావాలంటారా దీనికి సంబంధించి? చాలా చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉన్న శిల్పాలు అయితే ఉన్నాయో 100, 200 ఇయర్స్, 500 ఇయర్స్ గతంలో చెక్కినవి. అప్పుడు టెక్నాలజీ లేదు, కంప్యూటర్ లేదు, ఇంత కంప్యూటరైజ్డ్ డిజైన్ కానీ అవన్నీ ఏం లేదు. అప్పుడే అంత చక్కగా చెక్కినప్పుడు ఇప్పుడు మనం ఇంకెంత అడ్వాన్స్గా వెళ్ళాలి. ఆ పిల్లల్లో ఆ ట్రిగర్ వస్తుందన్నమాట, ఆ స్పార్క్ వస్తుంది. దాంతో వాళ్ళు కొత్తగా వినూత్నంగా ఆలోచిస్తారు, దానివల్ల కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి. సో అదే మెయిన్ పర్పస్. ఈ మ్యూజియంస్ మెయిన్లీ ట్రిగర్ అవర్ క్రియేటివిటీ, ట్రిగర్ అవర్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ డైరెక్షన్. అందువల్ల పిల్లలు ఇక్కడికి రావాలి కంపల్సరీ. ఫ్యూచర్లో బాపూజీ మ్యూజియం ఇంకా ఎంత డెవలప్ అవబోతుంది? ప్రస్తుతానికి బాపూజీ మ్యూజియం ఆంధ్రలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజియం అమ్మ. ఇక్కడ మనకు లేసర్ షో ఉంది, అలాగే ఆగ్మెంటెడ్ రియాలిటీ ఉంది. రానున్న రోజుల్లో మనము గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే ఇంటాక్ వాళ్ళ సపోర్ట్తో ఇంకా మరింత ఘనంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి అత్యంత అడ్వాన్స్డ్ మ్యూజియంగా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. థ్యాంక్ యూ. సో చూసారు కదా, కలెక్టర్ లక్ష్మీస గారి మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ని ఫాలో అయిపోండి. వీడియో జర్నలిస్ట్ సందీప్తో నందిని, విజయవాడ నుండి.